ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిరుద్యోగ యువకులు గలమెత్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల పెంపుతో పాటు 1:100 అంశంపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నిరుద్యోగులు తమ సమస్యలపై సర్కార్ స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రద్దు చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలను సంవత్సరం లోపే మీకు ఇస్తాం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మేము గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతాం అనేసి రకరకాల ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌక్లకు వచ్చి, మీ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లకు వచ్చి, దాన్ని ఇక్కడ నాయకుల పరపతి చెల్లుతుందో లేదో అని చెప్పేసి వీళ్ళ ముఖాలు చూసి ఎవడన్నా నమ్ముతాడో లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి నమ్మించిండ్రు. నమ్మిస్తాగానే నిజంగా ఏమైంది? వీళ్ళ ముఖాలు చూసి ఎవడు నమ్ముతాడు? ఢిల్లీకి వెళ్ళి పెద్ద మనిషి కొడుకు వచ్చిండు కదా, లేకుంటే పెద్ద మనిషి మనవడు వచ్చిండు కదా అనేసి నమ్మిండ్రు మీరంతా. కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ముందేమో ఈ విషయాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఇక ఇది అది రాదుగా చూమంతర్ అంతా చేసిండ్రు. ఇక అలీబాబా అద్భుత దీపం అంతా చూపించిండ్రు. ఇలా అబద్ధాలను కూడా మీరు నమ్మిండ్రు. నమ్మి నిజంగా కూడా న్యాయం చేస్తారేమో అనుకున్నారు. నమ్మి మీరు అందరు కూడా ఆ పార్టీని గెలిపించారు. మొదటి క్యాబినెట్ జరిగితే ఈ డిఎస్సి అభ్యర్థుల పైననో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థుల పైనో, నిరుద్యోగుల సమస్యల పైన క్యాబినెట్ తీర్మానం చేస్తుందనేసి చాలామంది ఎదురు చూసినాం. ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలపైన క్యాబినెట్లో చర్చ జరగలే. ఇది మొదటి మోసం. ఎంత దగా అంటే ఇది పెద్ద మోసం. ఇలాంటి వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు. ఇలా బట్టి విక్రమార్క గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలో లేనప్పుడు ఏదైతే మాట మాట్లాడినరో 1:100 పెంచాలి, పెంచకపోతే వాళ్ళ తరపున కొట్లాడతామని చెప్పినటువంటి బట్టి విక్రమార్కకు ఇలా మా నిరుద్యోగుల జేఏసీ తరపున, మేము మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున మేమందరం కూడా మద్దతుగా నిలబడ్డాం. మీరు ఏ మాట అయితే అసెంబ్లీలో చెప్పినరో ఆ మాటను అమలు చేసి తీరదాకా పోరాటం కొనసాగుతుంది అనేసి సందర్భంగా గుర్తు. రేవంత్ రెడ్డి అంటే సమైక్యవాదే అప్పటికి ఇప్పటికి. ఇప్పుడున్న మొత్తం మంత్రివర్గంలో అందరూ సమైక్యవాదులు, తెలంగాణ వాదులు ఎవరు లేరు నాకు తెలిసి. ఇవాళ మీరు మీ డిమాండ్ వల్ల ₹1 ప్రభుత్వానికి నష్టం లేదు. టీజీపీఎస్ చైర్మన్ గారు వారు టీజీపీ ర్యాంకులో పనిచేసిండ్రు. ఇవాళ ఆయన మీద ₹వేల కోట్ల అవినీతి కుంభకోణం ఉన్నది. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఇవాళ టీజీపీఎస్కి చైర్మన్ చేసినావు. ఈ రెడ్డోడు కాబట్టి తీసుకొచ్చి పెట్టేసినవాడా. కేసీఆర్ రేవంత్ రెడ్డి కింద మీకు వచ్చింది ఏంటంటున్నా, వాళ్ళు ఎక్కడున్నారంటున్నా, ఇక ఎక్కడున్నారు? కోదండరామరెడ్డి విద్యార్థుల కోసం 30 లక్షల మంది విద్యార్థుల కోసం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నా. ఈ సందర్భంగా కోదండరామరెడ్డి నీకు విద్యాశాఖ మంత్రి కావాలి, అంతే కదా నీకు కావాల్సింది. ఈ వీళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏందో కోదండరామరెడ్డి ఇంటిని వేలాది లక్షలాది మందితో ముట్టడించండి. వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళని నిలదీయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. వీళ్ళ లాగను ఊడేదాకా లడాయి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా సిద్ధం కావాల్సిందిగా నేను కోరుకుంటున్నా మిమ్మల్ని. రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమంలోనే లేడు. అట ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అర్హతే లేదు. కానీ కుర్చీలో కూర్చుని పెట్టింది ఎవరు? మీరు కాదా? ఆఫ్టర్ ఆల్ ఒక 2,000 పోస్టులు పెంచాలి, 3,000 పోస్టులు పెంచాలి. మీరు అడిగేదాన్ని ఇవాళ మీరు అడగాలా? అధికారం ఇచ్చిన పార్టీ బాధ్యత కాదా ఇది? ఇలా మల్లన్న ఎమ్మెల్సీ అయ్యాడు, ఎందుకు మాట్లాడతలేడు? మరి ఇలా పిల్లల గురించి ఎందుకు మాట్లాడతలేవు? నీ క్యూర్ చూసి ఏమైంది? నువ్వేమైనావు? పిల్లలను నిలదీయాల్సిన బాధ్యత కూడా ఇవాళ మీ అందరి మీద ఉంది. వీక్లో మీ సమస్య పరిష్కరించకపోతే ఈ అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేయండి. చలో ఢిల్లీ ప్రోగ్రాం తీసుకోండి, రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తాం. నువ్వు ఇచ్చిన హామీ ఏం కావాలి? మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏం కావాలి? 2,27,000 ఉద్యోగాలు నింపాల్సిందే, మీకు న్యాయం చేయాల్సిందే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిరుద్యోగుల కోరిక చాలా న్యాయమైన కోరిక. నిరుద్యోగులు ఏమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. నిరుద్యోగులు ఒక న్యాయమైన డిమాండ్ని ఇవాళ మన ముందు పెట్టిర్రు. 2 లక్షల ఉద్యోగాలు ఈరోజు మీరు ఇస్తామని చెప్పబట్టే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. చాలా శాంతియుత పద్ధతుల్లో చేస్తున్నారు. మిత్రులు కూడా, నిరుద్యోగ మిత్రులు కూడా కొట్లాడితేనే ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఇయ్యరా మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
మీకు అసలు సర్వేలలో మీరు గెలుస్తారన్నా కూడా ఎక్కడ కూడా కనపడలే. కానీ ఉద్యోగులు ఇలా మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా నిరుద్యోగులందరి తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు 1:100 ఇచ్చినట్లయితే మీ చిత్తశుద్ధిని సాడుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టయితే మీ చిత్తశుద్ధిని నెరవేర్చుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ దిశగా దయచేసి ఆలోచన చేయండి. ప్రియాంక గాంధీ గారు ఆ రోజు ఏం చెప్పారో ఎడిట్ చేసి ఎక్స్ అనే వేదికలో ప్రియాంక గాంధీ గారికి మనం 30 లక్షల మంది ట్యాగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలను మనం క్రియేటివ్గా మార్చాలి, మొత్తం దేశమంతా చూడాలి ప్రియాంక గాంధీ గారు చెప్పిన హామీ ఏ విధంగా పుట్టదాఖలైందనేది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి 6 నెలలు అవుతుంది కదా వచ్చి, కనీసం 6,000 ఉద్యోగాలన్నా భర్తీ చేశారా లేదా అనేది మీరు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, మా నిరుద్యోగ యువకులు 6 నెలల నుంచి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వస్తున్నారు. ఒక్కసారైనా 6 నిమిషాల సమయం ఇచ్చిర్రా, 6 సెకండ్ల సమయం ఇచ్చిర్రా? మాది నిరుద్యోగ ప్రభుత్వం, మీ నిరుద్యోగుల త్యాగాలతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్తున్నారు రేవంత్ అన్న. మీకెందుకు సమయం లేదు? బాలకృష్ణని కలవడానికి సమయం ఉంది, క్రికెట్ చూడడానికి సమయం ఉంది, ఫుట్బాల్ చూడడానికి సమయం ఉంది. మరి 6 నిమిషాలు 6 సెకండ్లు కూడా నిరుద్యోగులకు సమయం ఇయ్యని మీరు దగాకోరు పాలన అనాలా? మోసం చేసేటోని ఏమంటాం మనం? మోసగాడు అంటాం. దగా చేసేదాన్ని దగాకోరు అంటాం. ఇప్పుడు డెమోక్రసీ అంటే డిస్కషను, డిబేట్, డైలాగ్ ఉండాలా వద్దా? మరి 30 లక్షల మంది నిరుద్యోగులతో చర్చలు చెప్పని ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఈ ముఖ్యమంత్రి మనకు ఉంటే ఎంత, ఊడితే ఎంత? రేవంత్ రెడ్డి గారు లేస్తే కొత్త జిల్లాలు, పాత జిల్లాలన్నీ కూడా 33 అయిపోయినాయి అన్నారు. 33 నుండి కుదిస్తా అన్నాడు. కుదించినప్పుడు ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది జోనల్ ఎఫెక్టు. ఆ జోనల్ పర్మిషన్ తెచ్చుకోవడానికి ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు అంటే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలకు వచ్చేసరికి 2 లక్షల ఉద్యోగాలు ఎన్నికలప్పుడు వేసుకోవచ్చు. ఎన్నికలప్పుడు వేసుకుంటే ఇప్పుడున్న వ్యతిరేకత మొత్తం ఆ నోటిఫికేషన్లతోటి పిల్లలు లైబ్రరీలలో కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోనీ అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి ఒక మెలికను కూడా ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. కోర్సు వేసి గెలిపిస్తే ఈ రోజు మా ఉద్యోగాలు ఇవ్వండి అంటే నిరుద్యోగుల్ని కాళ్ళు పట్టుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అసలు ఇది ఎక్కడ? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఎవరైతే మమ్మల్ని ప్రొవోకేషన్ చేసిండ్రో, మమ్మల్ని ఎవరైతే రెచ్చగొట్టిండ్రో వాళ్ళ మీద మేము 420 చీటింగ్ కేసు 399 ప్రకారం డెఫమేషన్ వేసి మళ్ళీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము ఇందులోకి లాగుతాం. మీరు ఇచ్చిన హామీలే మాకు నెరవేర్చండి, మేము మీ పాలన మాకు వద్దు అనేటట్లుగా చేస్తున్నారు. 6 నెలల నుంచి రోడ్లంబడి తిరుగుతున్నాం, కాళ్ళు పట్టుకుంటున్నాం. తెలంగాణ ఆడబిడ్డనై ఉన్నందుకు సిగ్గుచేటుగా భావిస్తున్నా నేను.